ఎస్ మహేశ్వరం ఏరియాకు మహర్దశ పట్టబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రాంతం మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపడంతో పాటు చాలా ప్రాజెక్టులను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం ఏరియాకు సంబంధించి ఎక్కడైతే తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఉందో, రావిర్యాలలో ఆల్రెడీ ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించి కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది, శరవేగంగా కొనసాగుతుంది. ఇక తుక్కుగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ మొదలు పెట్టుకుంటే మహేశ్వరం కావచ్చు, అదే రకంగా కందుకూరు కావచ్చు, ఇప్పుడు తాజాగా ముచ్చర్ల కావచ్చు, అక్కడి వరకు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రాజెక్టు కంపెనీలు అంటే ప్రధానంగా హార్డ్వేర్ కంపెనీ, అదే రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్న పరిస్థితి. అక్కడ ఆల్రెడీ ఫార్మా సిటీ కోసం సేకరించిన 12,000 ఎకరాలను ఒక కాలుష్య రహిత సిటీగా మలచడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఇప్పటి వరకు హైదరాబాద్ లో 3 నగరాలు ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్, అదే రకంగా సైబరాబాద్. ఇప్పుడు తాజాగా మహేశ్వరంలో ఒక 4వ టౌన్ గా చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. మహేశ్వరంలో పెద్దగా ప్రాజెక్టులు లేనప్పుడే మహేశ్వరం కొద్దిగా డిమాండ్ ఉన్న పరిస్థితి. ఆ తర్వాత అక్కడ చాలా విద్యా సంస్థలు, అదే రకంగా కంపెనీలను తమ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్వరం ఏరియాలో మిగతా ఏరియాలకు కంటే భిన్నంగా అక్కడ విల్లా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వచ్చాయి. అందుకు కారణం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. దీంతో ఆ రూట్ లో మహేశ్వరం అనేది ఒక కీలకమైన ఏరియాగా మారిన పరిస్థితి. అయితే ఫార్మా సిటీని పక్కన పెడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు టేకప్ చేసిన తర్వాత ప్రకటించడం, ఆ ఫార్మా సిటీని ఒక్క చోట కాకుండా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల 7-8 స్థలాలను ఏర్పాటు చేస్తాం, ఫార్మా కంపెనీలకు అక్కడ స్థలాలు కేటాయించి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో శ్రీశైలం రూట్ కొంత రియల్ ఎస్టేట్ స్తబ్దుగా మారింది. దానికి తోడు ఎన్నికల సంవత్సరం కావచ్చు, ఎందుకంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు ఒక 3-4 నెలలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ఒక 3-4 నెలలు కొనసాగినాయి. ఈ నేపథ్యంలో 2 సమస్యలు ఉంటాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రియల్ ఎస్టేట్ మీద ప్రభావం అంటే అది కుప్పకూలిపోయిందని కాదు, ఖచ్చితంగా ప్రభావం ఎలా ఉంటుందంటే పెద్ద ఎత్తున మనీ క్యారీ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 80% బ్లాక్ లోనే బిజినెస్ అవుతుంది. ప్రభుత్వ రేటుకు, భూములకు సంబంధించిన ప్రభుత్వ రేటుకు, అదే రకంగా మార్కెట్ వాల్యూకు చాలా అంతరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూను మాత్రమే వైట్ లో తీసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలు మిగతా మొత్తాన్ని బ్లాక్ లో తీసుకుంటాయి. కాబట్టి అంత మొత్తం నల్లధనాన్ని, బ్లాక్ అమౌంట్ ని తరలించడం ఎన్నికల సమయంలో కష్టం. కాబట్టి దాని ఇంపాక్ట్ పడుతుంది. దీనికి తోడు ఎన్నికలు జరిగిన తర్వాత మారే పాలకుల వైఖరి ఎలా ఉంటుంది, వారు తీసుకునే నిర్ణయాలు, విధానాలు రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలా చూపిస్తాయి, ఇది కూడా కొంత వేచి చూసే ధోరణికి, కొనుగోలుదారుల్లో, ఇన్వెస్టర్లలో ఒక వేచి చూసే ధోరణికి ఇది కూడా కారణమవుతుంది. ఈ 2 సమస్యల కారణంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఒక 7-8 నెలల పాటు, ఇంకా చెప్పాలంటే ఒక సంవత్సరం పాటు రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. ఇప్పుడు అదే ట్రెండ్ తెలంగాణలో, మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఏరియాలలో కొనసాగుతుంది. ఇప్పుడు ఎన్నికలన్నీ పూర్తయిపోయాయి. ఇప్పుడు ఒకటొకటి పట్టాలెక్కుతున్నాయి, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు అమలవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహేశ్వరంలో ఒక 4వ సిటీని నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు మహేశ్వరం ఏరియాకి సంబంధించి. ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా, వారు ఏదైతే మెట్రో రైల్ గురించి చెప్పిండ్రో, నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో ఈ రోజు నిర్మించబోయే పోర్ట్ సిటీ అధ్యక్ష, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో పోర్ట్ సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ పోర్ట్ సిటీని అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ ఫోర్త్ సిటీ. ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచం అంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలి. రైట్, చాలా స్పష్టంగా మహేశ్వరం ఏరియాకు సంబంధించి ముచ్చర్ల ప్రాంతాన్ని డెవలప్ చేయబోతున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముచ్చర్లలో గత ప్రభుత్వం 12,000 ఎకరాలను ఫార్మా సిటీ కోసం సెలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ ఫార్మా సిటీని ఒక్క చోట కాకుండా 7-8 చోట్ల నెలకొల్పాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. దాంతో అక్కడ సేకరించిన 12,000 ఎకరాలకు సంబంధించి ఒక
గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడానికి, కాలుష్య రహిత జోన్ గా సిటీగా డెవలప్ చేయడానికి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది. దాంట్లో భాగంగా అక్కడ హార్డ్వేర్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలకు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ప్యారలల్ గా ఇక్కడ మనందరికీ తెలుసు హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా సైబరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో మాదాపూర్ ఏరియాలో ప్రారంభమైన ఐటీ విప్లవం ఆ తర్వాత క్రమంగా గచ్చిబౌలి వైపు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు, నానక్రామ్గూడ వైపు అదంతా దాటి ఔటర్ రింగ్ రోడ్ కూడా దాటి కోకాపేట్, నియోపోలిస్ వైపు విస్తరించిన పరిస్థితి. వెస్ట్ హైదరాబాద్ లో ఒక పీక్ లెవెల్లో రియల్ ఎస్టేట్ పెరగడానికి ఆనాటి ఆ చర్యలు ప్రారంభమయ్యాయి. అది చంద్రబాబు ప్రభుత్వంలో మొదలై వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కొనసాగి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ కొనసాగి, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కొనసాగిన పరిస్థితి. ఇప్పుడు అటువైపు పూర్తిగా స్థలం ఎగ్జాస్ట్ అయిపోయిన నేపథ్యంలో ఆ పక్కకి ఇంకా విస్తరించడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే పక్కన జంట జలాశయాలు ఉన్నాయి, అదే రకంగా 111 జీవో ఉంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకొక వైపు స్థలం వెతకాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం హైవేను ఈ ప్రభుత్వం ఎంచుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ ఏరియాలో మహేశ్వరం, కందుకూరు, అదే రకంగా ముచ్చర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు కందుకూరు ఏరియాలో ఒక యూనివర్సిటీలు నెలకొల్పడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్కిల్ యూనివర్సిటీని ఇవాళ దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేసిన పరిస్థితి. ఈ రకంగా విద్యాపరంగా కావచ్చు, అదే రకంగా సాంకేతికంగా కావచ్చు చాలా ప్రాజెక్టులను మహేశ్వరం వైపు తీసుకొస్తున్నారు. మహేశ్వరం ఏరియాలో ఒక ప్యారలల్ సిటీగా డెవలప్ చేయడానికి ఇప్పటికే 3 సిటీలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర రాజధానిలో 4వ సిటీగా ఆ ప్రాంతాన్ని విస్తరింపజేయడానికి ప్రభుత్వం సంకల్పించింది, ఆ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పైన గణనీయంగా ఉంటుంది. ఇప్పటికే ఆ ఏరియాలో ఇంకా అందుబాటులో ధరలు ఉన్నాయి కాబట్టి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు ఆ ఏరియాలలో కనుక భూములు తీసుకోగలిగితే ఖచ్చితంగా 5-6 సంవత్సరాలలో రెట్టింపు వాల్యూ అవుతుంది. మనం సైబరాబాద్ అంత ఈక్వల్ గా కాకపోవచ్చు, అంత ఫాస్ట్ గా కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ ఏరియాలో డెవలప్ అయ్యే అవకాశం ఎందుకు ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మహేశ్వరంతో పాటు కందుకూరు, అక్కడ నుంచి ముచ్చర్ల వరకు టేకప్ చేస్తున్నారు. కందుకూరులో ఒక పెద్ద పవర్ గ్రిడ్ ఏర్పాటు అవుతుంది. దాంతో పాటు ఇప్పుడు 3 యూనివర్సిటీలు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. దాంతో పాటు అక్కడికి దగ్గరలోనే ఐటీ హబ్ తో పాటు ఒక టూరిజం ఎకో సెంటర్ ను కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మనందరికీ తెలుసు సాగర్ రోడ్డుకు అటు పక్కన ఈ రాచకొండ గుట్టలు ఉంటాయి. రాచకొండ గుట్టల్లో కూడా అక్కడ ఒక ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు శ్రీశైలం రూట్ అనేది చాలా కీలకంగా మారుతుంది. భవిష్యత్తులో శ్రీశైలం రహదారి కాస్త అది ఇప్పుడు హైదరాబాద్ చెన్నై రహదారిగా మారబోతుంది. గతంలోనే ఆ రూట్ లో వెళ్తే కృష్ణానది వచ్చే చోట ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. ఆ రూట్ ను కొత్త జాతీయ రహదారిగా గుర్తిస్తూ దానికి ఒక నంబర్ కేటాయించడానికి కూడా రంగం సిద్ధమైంది. కాబట్టి హైదరాబాద్ చెన్నై రహదారిగా మారబోతున్న శ్రీశైలం రూట్ లో మహేశ్వరం నుంచి ముచ్చట్ల వరకు ఒక అతిపెద్ద డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. కర్మాగారాలు కావచ్చు, అదే రకంగా గ్రీన్ కారిడార్లు కావచ్చు. దాంతో పాటు ఇంకొక కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. తుక్కుగూడ నుంచి రావిర్యాల వైపు ఒక 150 ఫీట్ సైజ్ రోడ్డు కూడా వేయాలని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఈ అన్ని కారణాల రీత్యా మహేశ్వరం, కందుకూరు, ముచ్చర్ల దాకా ఆ రూట్ లో విపరీతమైన రియల్ ఎస్టేట్ బూమ్ రావడం ఖచ్చితంగా ఖాయం. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రభుత్వ విధానాలు అమల్లోకి వస్తున్నాయి, ప్రకటనలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా చేతల్లోకి వస్తే ఖచ్చితంగా అక్కడ మార్కెట్ వాల్యూ పెరిగిపోతుంది. ఇది సరైన సందర్భం. ఎగువ మధ్య తరగతి వారు ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉండే వెంచర్లు చాలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రూట్ లో ఇప్పుడు ఎంచుకుంటే ఒక 5-6 సంవత్సరాలలో తమ ఇన్వెస్ట్మెంట్ కు రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది.